షిరిడీ సాయిబాబా జీవితంలోని ఒక ముఖ్యమైన పాఠం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా కోట్లాది మందికి ధైర్యాన్నిచ్చే బాబా అభయవాక్కుతో మొదలుపెడదాం. ఈ అద్భుతమైన కథ పవిత్ర గ్రంథం శ్రీ సాయి సచ్చరిత్రలోని 21వ అధ్యాయం నుండి తీసుకున్నాం. ఈ అధ్యాయంలో ఒక భక్తుడి కథ ఉంటుంది. ఆయనకి ఒక పెద్ద సమస్య వస్తుంది. దానికి పరిష్కారమే దొరకదు. ఏం చేయాలో తోచక ఆ భక్తుడి మనసంతా ఆందోళన, బాధతో నిండిపోతుంది. పరిస్థితిని చక్కదిద్దాలని తాపత్రయపడకుండా వాళ్లు పూర్తిగా సాయిబాబాను నమ్ముకుంటారు. అప్పుడు జరుగుతుంది అసలద్భుతం. బాబా దయవల్ల ఆ సమస్య ఊహించని విధంగా పరిష్కారమవుతుంది. ఈ కథ మనకు చెప్పే ముఖ్యమైన పాఠమేంటంటే శ్రద్ధ అంటే అచంచలమైన నమ్మకం. అంటే అసలైన విశ్వాసం అనేది కష్టాలు లేనప్పుడు కాదు, కష్టకాలంలోనే మన నమ్మకం బయటపడుతుంది. సరే, మరి ఇంతటి గొప్ప జ్ఞానాన్ని మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి? ఉదాహరణకు, ఆఫీస్లో ఏదైనా కష్టమొస్తే ప్రశాంతంగా ఉండటానికి ఈ 3 విషయాలు పాటిస్తే చాలు. ఇలా మనస్సు ప్రశాంతంగా ఉంటే రోజూ చిన్న చిన్న మంచి పనులు చెయ్యడం కూడా చాలా తేలికవుతుంది. రోజువారీ పనుల్లో కూడా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడమే ఒక రకమైన భక్తి అని గుర్తుంచుకోవాలి. చివరికి ఈ మార్గం అంటే అహంకారాన్ని వదిలి పూర్తిగా బాబాకు శరణాగతి చేయడమే. మరి ఈరోజు మన జీవితంలోకి అలాంటి ప్రశాంతమైన నమ్మకాన్ని ఎలా తీసుకురాగలం?